హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఈరోజు సాయంకాలం మన ప్రకృతిలో అంటే మన మిద్దె పైన ఏమేమి మొక్కలు ఉన్నాయి అవన్నీ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదైతే మన పొన్నగంటి కూర ఈ మధ్య కూడా కట్ చేశాను కదా, అది బాగా వర్షానికి ఇగుర్లు పట్టేసింది. ఈ వంగ మొక్కకు పూతలు రాను, పిందెలు రాను, కోతులు వచ్చి తెంపేను అలా చేస్తున్నాయి. మళ్ళా పూత వస్తుంది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది మన చిన్ని గార్డెన్, ముద్దుగా ఉండేది. నాకు గార్డెన్ మొక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మిద్దె పైకి వచ్చామంటే సూర్యుడు చూడండి అస్తమిస్తూ ఉన్నాడు. క్లైమేట్ కూడా కూల్గా మంచు పడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఎండ అనిపిస్తుంది, అంటే నీరెండలాగా వస్తుంది. ఒక్కొక్కసారి మబ్బులు కమ్మేసినట్టుంది. ఇదంతా మన ఇంటి చుట్టూ సరౌండింగ్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సాయంకాలం అలాగొచ్చామంటే ఇదిగోండి ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, దాని పక్కన తిరుమల హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మబ్బులు కమ్మేసాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ తిరుమలలో చాలా చలిగా ఉందంట ఫ్రెండ్స్. భక్తులందరూ కూడా వేల మంది ఉంటారు కదా తిరుమలలో, అయినా సరే బాగా చలి పెడుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో సన్సెట్ చూడండి ఎలాగుంది. సూర్యుడు అస్తమించడం, సన్సెట్ అని అనకూడదేమో కదా, నాకు కొన్ని ఇంగ్లీష్ పదాలు మిస్ అవుతుంటాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇదైతే మన గార్డెన్లో విశేషమైన మొక్కలు ఏమేమి ఉన్నాయో ఈరోజు చూద్దాం రండి ఫ్రెండ్స్. గార్డెన్ గురించి విశదంగా చెప్పండి అని చెప్తూ ఉంటారు కదా. అదిగోండి వాటర్ ట్యాంకర్లు సాయంకాలం అయితే మధ్యాహ్నం అయితే ఇలా తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వీధి తిరుగుతూ ఉంటాయి. కావలసిన వాళ్ళు వాటర్ కొనుక్కోవచ్చు. బాటిల్ అంటే ఒక్కొక్క బాటిల్ వచ్చి ఆ పెద్ద క్యాన్ వచ్చి 15 రూపాయలు 10 రూపాయలు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేటు ఉంటుంది. మరి ఇదిగోండి మల్లె మొక్కలు, ఆ మొగ్గలన్నీ తీసి అలాగ లోపలికి గుచ్చిపెట్టాను, కోతులు తెంపేస్తాయని. ఈ మల్లెపూల మొక్క మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. పువ్వులు మంచిగా 3 స్టెప్పులు వస్తాయి మల్లెలు. ఇక్కడ చూడండి చామంతులు, చిట్టి చామంతులు అయితే ఈ సీజన్లో అలా గుత్తులుగా విరగబూసేస్తాయి. చాలా అందంగా ఉంటాయి. అవి దేవుడికి అయితే ఓపిగ్గా కట్టి పెట్టాలి, కానీ నేనైతే అలా చెట్లోనే ఉండిచ్చేస్తాను, ఆ మొక్కల్లోనే పూలు. ఈ టచ్ మీ నాట్ మొక్క చూడండి, ఇంతకుముందు పెద్దగా ఉండేది కదా, అదే ఎండిపోయింది ఫ్రెండ్స్. మధ్యలో హెల్త్ బాగలేనప్పుడు పైకి వెళ్ళను, నీళ్లు పోయను. వీళ్ళు మేము పోసామని చెప్తారు ఇంట్లో వాళ్ళు. కొన్నిసార్లు అలా ఎండిపోతుంటే పోయింది ఆ మొక్క అనుకున్నాను, కానీ దాని గింజలు పడి మళ్ళీ బాగా గుబురుగా వచ్చేసాయి ఫ్రెండ్స్ మొక్కలు. ఇదిగోండి టమోటా మొక్కలండి. ఈ టమోటా కాయలు చూసాయంటే కోతులు తెంపి తినేస్తూ ఉంటాయి, అందుకని ఆ గోతం తీసి కప్పాను ఫ్రెండ్స్. ఆనియన్స్కి తెచ్చారు ఈ మధ్య, ఒక షార్ట్ పెట్టాను కదా ఆనియన్స్ తెచ్చారని, అందులోటివి. ఇది ఇంకొక మొక్కలో పువ్వు అండి. ఈ పువ్వులు మల్లెపూలు ఒక్కటి వచ్చినా 2 వచ్చినా నాకు చాలా సంతోషము. ఇది లిల్లీలు అంటే సంపెంగలు అంటారు కదా, అది ఇలా మొగ్గలు వస్తున్నాయి. ఈ మధ్య వర్షానికి 2-3 రోజులు పైకే రాలేదు ఫ్రెండ్స్ నేను. ఇదొక రకం చామంతి ఫ్రెండ్స్. ఇదే కలర్ వస్తుందో రెడ్డిష్ అంటున్నారు, కానీ చూడాలి. మొగ్గలు చూస్తే వైట్గా అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే పువ్వుల సీజన్ కదా చామంతి పువ్వులు. ఇదైతే టేబుల్ లెమన్ అంటండి ఫ్రెండ్స్. ఇదిగోండి చెట్టు నిండా కాయలు. ఈ మధ్య అయితే కోతులు తెంపేవి కాదు ఇన్నేండ్లుగా, ఈ మధ్య అవి తెంపి కొరికాడ పడేసి వెళ్ళిపోతున్నాయి. పుదీనా ఫ్రెండ్స్, ఒక తొట్టులో ఒక బాస్కెట్ లాగా ఉంటుంది, అందులో వేసాను పుదీనా, అంతా పోయింది ఫ్రెండ్స్ వానకి. ఇదిగోండి ఈ ఖాళీగా ఉంది కదా, అది ఈసారి కొమ్మలు తీసి అందులో గుచ్చాలనుకుంటున్నాను. పిల్లలందరూ వచ్చారనుకోండి చట్నీలకి వాటికి మంచిగా ఉపయోగపడుతుంది. ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా. ఇదిగోండి పారిజాతం మొక్క పువ్వులండి. ఇది కూడా ఈ మధ్య ఎండిపోయింది ఫ్రెండ్స్. ఎంత ఇష్టంగా పెంచుకుంటూ ఉంటానో. ఇది మునగ కొమ్మ. ఈ మధ్యలో వాటర్ కానీ 1 రోజు 2 రోజులు పోయలేదనుకోండి ఫ్రెండ్స్, బకెట్లలోటివి కదా మొక్కలు, నీళ్ళు తడి లేదంటే ఎండిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా చామంతులు చూడండి, అక్కడక్కడ తీసి గుచ్చిపెట్టాను చామంతులు, అలాగొచ్చేసాయి ఫ్రెండ్స్. మళ్ళీ పూలు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తాను. ఇంకంతే, మళ్ళీ సీజన్కి మళ్ళీ అలాగ గుత్తులుగా పూస్తూ ఉంటాయి చామంతులు. మన గార్డెన్లో మొక్కలు కొన్ని మంచి విలువైనవి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి డబ్బులు పెట్టి కొన్నటివి అన్నీ పోయినాయి. ఒక 3-4 మిగిలిన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చూపెట్టాను కదా, అది
గార్లిక్ వైన్ ఫ్రెండ్స్. చాలా గుత్తులు గుత్తులుగా పూస్తుంది అది పూలు ఫ్రెండ్స్. ఈ మొక్క పెంచకూడదు ఇంట్లో అని ఒక షార్ట్ చూశాను. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇది ప్రాణహాని కలిగిస్తుంది మొక్క అని చెప్పారు, కానీ మొక్కను వదలబుద్ధి కాలేదు. వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.